వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎటకేలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ ఖరారు చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ కూడా ప్రకటన చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారి పేరునే ఆ పార్టీ నిర్ణయించింది. గతంలో కూడా మనం అనుకున్నదే, అంటే ఎటువంటి రిస్క్ చేయకుండా ఎలాగో మాగంటి గోపీనాథ్ గారికి అక్కడ గెలిచినటువంటి సంగతి అందరికీ తెలిసింది. దాదాపుగా లాస్ట్ 2 times కూడా. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే జూబ్లీ హిల్స్కి ఆయన ఏం చేశారు అనేటువంటి దాని మీదే వెళ్ళాలి. ప్రజల్లో సానుభూతి అనేది ఉంటుంది ఆయన మీద డెఫినెట్గా. దాన్ని మనం చేసుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం కింద ముందు నుంచి అనుకున్నాం. అలాగే బీఆర్ఎస్ నుంచి ఇంకా కొంతమంది ఆశావహుల పేర్లు అనేవి ముందు నుంచే ఉన్నాయి జూబ్లీ హిల్స్లో. కానీ ఎవరికి ఈసారి ఇచ్చేటువంటి అవకాశం లేదు. తద్వారా మాగంటి కుటుంబానికి బీఆర్ఎస్ బద్దులయ్యి ఉన్నారు, వాళ్ళ కుటుంబానికి అండగానే ఉన్నారు అనేటువంటి ఒక ఫీలర్ కూడా ఖచ్చితంగా వెళ్తుంది. ఇక వేరే రాజకీయాలు తట్టుకోవడానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిని ప్రకటించకపోవడం, వాళ్ళలో వాళ్ళు కుమ్ములాట్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నవీన్ లేదంటే అజరుద్దీన్కి అయితే ఎమ్మెల్సీ అని చెప్పి ప్రకటించేశారు, అయిపోయింది. తర్వాత మిగతా వాళ్ళు కూడా వస్తున్నాం, ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం ఇది అని. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, పీజేఆర్ గారు తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా కవిత తరఫున పోటీగా ఆయన దిగేటువంటి అవకాశం ఉంటుంది అన్న ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇంతమంది మధ్య ఇంతమంది గందరగోళాలు ఉన్నాయి. అలాగే బీజేపీ కూడా ఇంకా అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు అన్నటువంటిది కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని, లేదు మనం అనవసరంగా సాంప్రదాయానికి విరుద్ధంగా మనం వెళ్ళొద్దు, గతంలో 1-2 సార్లు ఏమైనా జరుగుండొచ్చు, అక్కడ ఆ శాసనసభ్యుడు మరణించారు కాబట్టి వారి ప్లేస్లో వారి కుటుంబం నుంచే మనం టికెట్ ఇవ్వడం అనేది ముందు నుంచి సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మాగంటి సునీత గారికే మనం ఇద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయారు. సో నిస్వార్థనేతగా వారిని నిబద్ధతలు పరిశీలించిన మీదట గోపీనాథ్ పార్టీకి అందించినటువంటి సేవల్ని వీటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, జూబ్లీ హిల్స్ ప్రజల ఆకాంక్ష మేరకు వారి కుటుంబానికి మనం అండగా ఉన్నామని తెలియజేయాలి అని చెప్పి కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో స్పెక్యులేషన్కి అవకాశం ఇక లేకుండా ముందు నోటిఫికేషన్ వచ్చేందులోపే ముందే ఇచ్చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. తర్వాత ఈవిడ కాదు, లేదంటే వేరే వాళ్ళు వస్తారు, లేదంటే ఇంకొకళ్ళకి ఆశావాహులు ఉన్నారు, ఇలాంటివన్నీ ఏం లేకుండా మనం క్లియర్ కట్గా స్మూత్గానే ఈ హ్యాండిల్ చేయాలి ఈ ఎలక్షన్ని. సో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలి. సానుభూతి అనేటువంటి పాయింట్ ఒకటైతే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని నిరూపించడానికి కూడా మనం దీన్ని వాడుకోవాలి అని చెప్పి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. బట్ ఇప్పటికీ ఇంకా పొసగట్లేదు ఎవరిని నిలబెట్టాలి ఏంటి అనే దాని మీద, ఎవరు నిలబెట్టాలన్న దాని మీద ఇంకా హైకమాండ్తో చర్చలు, ఇక్కడ నుంచి లాబింగ్లు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఒక క్లారిటీ మిస్ అవుతోంది. ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఓడిపోయాము జూబ్లీ హిల్స్లో అంటే రేవంత్ రెడ్డికి కాస్త నగుబాటే, అధికారంలో ఉండి ఒక ఉప ఎన్నిక గెలిపించుకోలేకపోయావా అని హైకమాండ్ అడుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో కూడా దానికి ఆజ్యం పోస్తారు. అలాగే తర్వాత వ్యతిరేకత, ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాబట్టి అవి కూడా మనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది అనే నేపథ్యంలో చాలా శాయశక్తులా దీని మీద ఖచ్చితంగా పనిచేయాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా నిర్ణయించుకుంది. ఇక బీజేపీ ఇప్పుడు ఆటలో అరటిపండా, లేదంటే ఎన్డీఏ కూటమిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం జనసేన వీళ్ళ మద్దతుతోటి బీజేపీ అభ్యర్థిని నిలబెడితే ఎవరిని నిలబెడుతుంది ఇంకా ప్రకటన అయితే చేయలేదు కాబట్టి. సో ట్రయాంగిల్ పోర్ అయితే తప్పదు. బట్ కొంచెం ఫెచ్చింగ్ అయితే సెంటిమెంట్ అనే దానికి మనకు ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో మాగంటి సునీత గారి మీద ఆ సెంటిమెంట్ అసలు ఖచ్చితంగా పనిచేస్తుంది, ఆవిడికి ఫెచ్చింగ్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద వ్యతిరేకత పోగొట్టుకోవడానికి కూడా చాలా తీవ్రంగా కృషి చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ ఎవరు ఏంటి అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.